దేవుని మహిమను చూస్తావు. దేవుడు నీ జీవితంలో తన మహిమను చూపించాలి అంటే నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివే కానవసరం లేదు, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు, స్థితిగతులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు. కంఠ బలమో, గుండె బలమో, బుద్ధి బలమో, జ్ఞాన బలమో, ధన బలమో ఇవేమీ అవసరం లేదు. ఆయన మెచ్చేటటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే వీళ్ళందరికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించుటకు నా దేవుడు చాలినవాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. దేవుడు దావీదును అభిషేకించడానికి పిలిచినప్పుడు ఏ పని చేసేవాడో చెప్పండి. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాడా? లేదే. మరి ఏం చేస్తున్నాడో చెప్పండి. పొలంలో పశువుల్ని కాచుకుంటున్నాడు, గొర్రెలు కాచుకుంటున్నాడు. అంతేనండి. సాధారణంగా మన ఊరిలో పాలేరు అనేటటువంటి ఒక పోస్ట్ ఉంది. పశువులను కాస్తూ ఉంటారు. పనివాడిగా, పాలేరుగా పశువులను కాసేటటువంటి పని అన్నిటికంటే ఒక దీనమైన పని. మా అమ్మ అంటూ ఉండేది, ఒరే నువ్వు కానీ 10th క్లాస్ పాస్ కాకపోతే 2-3 బర్రెలు కొనేసి అప్పగించేస్తాను, ఇంకా శుభ్రంగా బర్రెలు మేపుకుంటూ ఉండేది అని చెప్పేది. అంటే ఇంక అంతకంటే చిన్న పని, తక్కువ పని ఇంకేమీ లేదన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? అయ్యా నేను చేస్తున్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అయ్యా, అది చాలా దీనమైన ఉద్యోగం అయ్యా, ఎవ్వరూ చేయని పని నేను చేస్తున్నానయ్యా, పాచి పని చేస్తున్నానయ్యా, ఇళ్లలో పని చేసుకుంటున్నానయ్యా. అయితే విను, నీలాగే దావీదు కూడా ఏం చేసేవాడు? పాలేరు పని చేసేవాడు, పశువుల కాపరి. దేవుడి కన్ను ఒక వ్యక్తి మీద పడ్డానికి నీ స్థితి గతి ఆయనకు అవసరం లేనే లేదు. ఆయన ఎవరి మీద ఆయన కన్నులు పడతాయో వాళ్ళు మహా గొప్ప ధన్యులండి, మహా గొప్ప ధన్యులు. ఈరోజు మనం అందరం ఆయన సన్నిధికి వచ్చామంటే కారణం తెలుసా? ఆయన కన్నులు నీ మీద పడినవి కాబట్టే నువ్వు ఆయన సన్నిధికి రాగలిగావు, ఆయన నామాన్ని తెలుసుకోగలిగావు, ఆయన నామంలో ప్రార్థన చేయగలుగుతున్నావు, ఆయనను మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవగలుగుతున్నాం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీ తండ్రి అని? ఎంత భాగ్యం అండి అది. తండ్రి అని దేవుణ్ణి పిలిచే భాగ్యం మీరు పొందుకున్నారు. ఆయన చల్లని చూపులు నీ మీద నా మీద పడినవి కాబట్టే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎంత భాగ్యవంతులు అండి మనం. యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులు. దేవుడు కలిగి ఉన్న సమస్తాన్ని ఈరోజు నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు.